దేశంలో ప్రజాస్వామ్యం పదిలంగా ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్. అంబర్పేట్ నియోజకవర్గంలోని చెప్పల్ బజార్లో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నాయని విమర్శించారు. బీజేపీ కులమతాల పేరుతో రాజకీయాలు చేస్తోందన్నారు దానం నాగేందర్. పాదయాత్ర ఇంటింటికి చేస్తూ ఉన్నారు. ఇదే రకమైన కార్యక్రమాన్ని రేపు 13వ తేదీ వరకు చేసి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని నన్ను తప్పకుండా గెలిపించాలని, కిషన్ రెడ్డి గారి ప్రాంతానికి ఏం చేయలేదు, ఒక్కరికి కూడా మంత్రిగా ఉండి ఒక్కసారి కూడా ఇక్కడ ఈ చెప్పల్ బజార్ డివిజన్కే రాలేదు, కాచిగూడ డివిజన్కే రాలేదు. అంటే వారి సొంత నియోజకవర్గాన్ని పర్యటించలేదు. ఆయన నియోజకవర్గం ఉన్నటువంటి అంబర్పేట ఫ్లైఓవర్ ఎక్కడేసిన దొంగడు అక్కడే ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మషీరాబాద్ ప్రధానంగా అంబర్పేట నియోజకవర్గ ప్రజలు ముక్త కంఠంతో ఈసారి కిషన్ రెడ్డి గారికి మరి సరైనటువంటి జవాబు చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అంటే ఇప్పుడు ఆయన చర్చకి ఎందుకు రావాలి? నువ్వు ఇచ్చింది కోడిగుడ్డ అయితే మరి గాడిదిగుడ్డ అయితే ఎందుకు రావాలి అర్థమవుతలేదు. నువ్వు ఏదైనా ఇచ్చి అది చూపిస్తే శ్వేతపత్రం రిలీజ్ చేయి, అది చేయకుండా చర్చకు రావాలంటే చర్చ కోసం మరి రేవంత్ రెడ్డి గారి ముందు మాట్లాడగలుగుతారా? రేవంత్ రెడ్డి గారి ముందున్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అవగాహన కిషన్ రెడ్డికి ఉందా? ప్రజా సమస్యల మీద కానీ ప్రజల మీద ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను స్పందించేటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కిషన్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి గారు అయితే ప్రజల మనిషి, ప్రజల ద్వారా ఎన్నుకోబడి స్వయంగా మరి ఎంతో కష్ట నష్టాలకు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కిషన్ రెడ్డి గారు